ఫ్రెండ్స్ మీకు అనిపించవచ్చు దీని మీద కూడా వీడియో చేయాలా బ్రూనో అని చేయక తప్పట్లేదు భయ్య. ఎందుకంటే మరీ చాలా అంటే చాలా టూ మచ్గా వెళ్ళిపోతుంది. కొంతమంది లిమిట్స్ దాటి కామెంట్ చేయడం, లిమిట్స్ దాటి పోస్ట్ చేయడం చేస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ గడ్డి కాదు పీ పెట్టడానికైతే నేనైతే మీ ముందుకు వచ్చా. వీడియో అయితే చివరిదాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో రష్మిక మందన విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాస్త రష్మిక దేవరకొండగా అయిపోయిందనమాట. ఇట్స్ అఫీషియల్ నౌ. చాలా రోజులుగా సోషల్ మీడియాకైనా ఏం పని లేకుండా వీళ్ళిద్దరి గురించే మాట్లాడేవాళ్ళు. వీళ్ళిద్దరు ఒకే ప్లేస్లోని ఫోటో దిగితే ఈ విధంగా లవర్స్ వీళ్ళు బయటికి వెళ్తున్నారు, ట్రిప్పులకి వెళ్తున్నారు, కానీ అఫీషియల్గా మనకి ఎందుకు చెప్పట్లేదు అని చెప్పటం, మీడియాలో పుకార్లు రావటం, అవి రావటం, వీళ్ళ గురించి డిబేట్లు పెట్టడం, వీళ్ళ గురించి చర్చలు పెట్టడం, వీళ్ళ మట్టికి ఏం తెలియనట్టు ఉంటాం. కానీ మనకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే సిగ్నల్స్ ఇస్తూనే ఉన్నారు. ఉదాహరణకి కింగ్డమ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కొట్టేశాం అని చెప్పి మన విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ చేయటం, దానికి రష్మిక కూడా రీపోస్ట్ చేయటం, కొట్టేసినాం కొండ అని చెప్పి తను కూడా రీపోస్ట్ చేయటం, ఇవన్నీ చూసినప్పుడు మనకైతే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారు అని. సో వీళ్ళిద్దరు డేటింగ్లో ఉన్నారు అనేటటువంటి విషయం మనకు అప్పటి నుండే తెలుసు అనమాట. వీళ్ళిద్దరిలో ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ గీతా గోవిందం సినిమా ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి వీళ్ళిద్దరు లవ్ ఉందనమాట. అలాంటి లవ్ గీతా గోవిందం సినిమా ఇప్పుడు అటు ఇటుగా ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలుగా నిలబడ్డారు, కలబడ్డారు, ఎప్పుడైతే ఒకటయ్యారనమాట. ఇక వాళ్ళు ఎవడు క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకంటే పెళ్ళి అనేటటువంటిది అంత పవర్ఫుల్. దీని గురించి అర్జున్ రెడ్డి సినిమాలో ఇంత పెద్ద డైలాగే ఉంటుంది అనమాట. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒకసారి మీరు నా స్క్రీన్ సేవర్ చూడొచ్చు అనమాట. ఇదైతే నేను డైరెక్ట్గా స్క్రీన్ సేవర్ పెట్టుకున్నా. నేను మ్యాక్సిమం ప్రభాస్ ఫొటోసే పెడతా. మ్యాక్సిమం 100% స్క్రీన్ సేవర్గా నా ఈ ప్రభాస్ ఇవి ఉంటే మ్యాక్సిమం పౌచ్ వెనక కూడా నేను ప్రభాస్ ఫొటోసే పెడతా. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అయ్యి చాలా రియాక్షన్ వీడియోలోనే వాటిని చూపించాను అనమాట. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఫోటోని పెట్టడానికి గల కారణం ఏంది అని అంటే ఇది చాలామంది బాయ్స్ డ్రీమ్ అనమాట. లైఫ్లో మీరు ఎన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినా, లైఫ్లో మీరు ఎన్ని ఫోటోగ్రాఫర్స్ని పెట్టి ఎన్ని వీడియోలు చేసినా కానీ ఇలాంటి ఒక్క ఫోటో తెగలిగితే చాలు భయ్య, మీ జన్మ అయితే దండమైపోద్ది. దాంట్లో అయితే డౌట్ లేదనమాట. మ్యాక్సిమం బాయ్స్ అంతా కూడా లేవండి, లేచి వర్కౌట్ చేయండి, బాడీ పెంచండి. ఈ విధంగా షర్ట్ లేకుండా బ్యాక్ సైడ్ నుండి ఒక ఫోటో తీసి పెట్టుకున్నారు అని అంటే నిజం చెప్తున్నా మీరు చరిత్రలో అయితే నిలిచిపోతారనమాట. ఫ్యూచర్లో మీ కొడుకులకైనా, మీ కూతుర్లకైనా, మీ మనవరాలకైనా ఆ ఫోటో ఒక ఇదిగా ఉంటుంది. అలాంటి అదృష్టం నాకు తెలిసి ఎలాంటి రియల్ ఫోటో ఈ టాలీవుడ్లో అయినా అండ్ ఆల్సో ఏ వుడ్లో అయినా ఇప్పటిదాకా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది పెళ్లి చేసుకోలేదు. ఎలాంటి ఫోటో అయితే నాకు ఎక్కడా కూడా కనరాలా. నాకైతే మనుషుల పెళ్లిలాగా అనిపించలా, దేవి దేవతల పెళ్లిలాగా అనిపించింది. రాముడు సీతాదేవి గారు ఈ విధంగానే పెళ్లి చేసుకున్నారేమో, మన శ్రీరామనవమి అప్పట్లో ఈ విధంగానే జరిగిందేమో అనేటటువంటి ఫీలింగ్, డైరెక్ట్గా శివ పార్వతుల కళ్యాణం చూస్తున్నా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మామూలుగా లేడు. అంటే వీళ్ళే నెట్ఫ్లిక్స్ వీళ్ళకి 100 కోట్లు ఆఫర్ చేసింది, మీ యొక్క వెడ్డింగ్ మేము టెలికాస్ట్ చేసుకుంటామంటే మరీ నాకు కామెడీగా అనిపించింది. నిజానికి వీళ్ళు కానీ నిజానికి ఒప్పుకున్నట్టయితే నెట్ఫ్లిక్స్ వాడు ఈ వీడియో ద్వారా ఈజీగా ఒక 500 కోట్లు సంపాదించేవాడు. ఎలా చెప్తున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఒకసారి చెక్ చేయండి. ఆల్మోస్ట్ నేను 2 అవర్స్లోనే 4 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఎందాలా చెక్ చేస్తే 30 మిలియన్ లైక్స్ ఉన్నాయి. సో విజయ్ దేవరకొండకి రష్మిక మందనకి కలిపి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఆల్మోస్ట్ ఒక 100 మిలియన్ లైక్స్ టచ్ అవబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంతలా లైక్స్ ఎవరికి రాలా, ఇంతలా కామెంట్స్ ఎవరికి రాలా, ఇంతలా విషెస్ కూడా ఎవరికి రాలా. నాకైతే చాలా అంటే చాలా ముచ్చటేసింది. మంచిగా బాగున్నారు అబ్బా, క్యూట్గా ఉన్నారు. నేను కూడా వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టా, ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాను అనమాట. చాలామంది ఆశ్చర్యం కూడా పోయారు. అరే నువ్వు సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇస్తావు కదా, నీకు రష్మిక మందన అంటే అంతలా నచ్చదు కదా, నువ్వు భలే పెట్టావు అంటే చూడగానే పెట్టాలనిపించింది అన్న. సో బాయ్స్ నేను మీకు చెప్తున్నాను అనమాట, ఇలాంటిదైతే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక్కసారైనా సరే రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్పింది ఏదైతే ఉందో కాయిన్కి ఒక సైడే, ఇంకో సైడ్ ఉంది. ఆ సైడ్ మాట్లాడతా చూడండి. నేనైనా కమ్యూనిటీ పోస్ట్ పెట్టా, కమ్యూనిటీ పోస్ట్ కింద వచ్చినటువంటి కామెంట్ నన్ను చాలా డిస్టర్బ్ చేశాను, చాలా కోపం కూడా తెప్పించాయి అనమాట. అవేంటంటే ఒకసారి చూడండి, ఒకడేమని కామెంట్ పెట్టిండో ఆ పోస్ట్ పెట్టగానే డివోర్స్ డేట్ కూడా చెప్పంట. అరే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, కంపలేమంటే ఏరిగింది తింటున్నావరా, నాకే అర్థం కావట్లా. శుభం అని చెప్పి వాళ్ళైతే పెళ్లి చేసుకున్నారా. చాలా అంటే చాలా బెస్ట్ కపుల్స్, ఇన్ని రోజులు పోరాడారు. ఇప్పుడు రష్మిక మందనకేమీ ఆస్తి తక్కువ లేదు, అటు ఇటుగా ఒక 100 కోట్ల కన్నా ఎక్కువే తను సంపాదించుకుంది సినిమా ఇండస్ట్రీ నుండి. మన విజయ్ దేవరకొండ ఒక 200-300 కోట్లు సంపాదించుకుంటూ ఇద్దరు మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులతో. సింగిల్గా చింతకాయలాగా మిగిలిపోయి సల్మాన్ ఖాన్ లాగా. కానీ అలా కాకుండా పెళ్లి చేసుకున్నారు. వీలైతే విషెస్ చేయి,
వీలైతే ఓకే నువ్వు చిన్నోడివో పెద్దోడివో, చిన్నోడివి అయితే విషయసై, పెద్దోడివి అయితే ఆశీర్వదించు, అంతేగాని డివోర్స్ ఎప్పుడంట. ఎలా కనపడుతున్నారా వీళ్ళు నీ కంటికి? వేరే లక్కోర్ జంటలా కనపడుతున్నారా? వాళ్ళ టైంపాస్ జంటలా కనపడుతున్నారా? విడిపోవాలనుకున్న వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు, ఎంత సీక్రెట్గా ఎందుకుంటారో మీకు తెలుసు కదా. సో ఈ మాట అనడానికి ఎలా వచ్చింది నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించింది, చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది ఈ కామెంట్. చాలా ఇది కూడా చేసినాను, డిస్టర్బ్ కూడా అయినా. అండ్ తర్వాత వచ్చినటువంటి కామెంట్లు చూడండి. అమ్మయ్య ఇద్దరు కలిసి ఇంకా సినిమాలు మానేయండి. నీకేమైనా వచ్చిందిరా వాళ్ళు సినిమాలు తెత్తంటే? నీ అబ్బా డబ్బులతో ఏమైనా తెస్తున్నారా? నీ అమ్మ మొగుడు ఏమైనా డబ్బులు ఇచ్చిండా వాళ్ళకి? అర్థం కావట్లా? అలా కామెంట్ చేయొచ్చా? వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రొఫెషన్ ఇష్టపడుతున్నారు. ఎవడ ప్రొఫెషన్ వాడిది. నా ప్రొఫెషన్ యూట్యూబ్. నన్ను ఎవడైనా వీడియోలు బంద్ చేయాలంటే ఎంత మండిద్ది? నీ ప్రొఫెషన్ ఏందో మరి, నువ్వు అడక్కది అంటున్నావో లిటరల్గా అడుగుతున్నావో తెలియదు. నీ ప్రొఫెషన్ ఇది, నువ్వు లిటరల్గా అడగడం బంద్ చేయాలంటే నీ కోపం రాదా? వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. నువ్వెవడివి అసలు? వాళ్ళు నేను ఏమన్నారు? సినిమాలు బంద్ చేయని చెప్పడానికి నువ్వు ఎవడివిరా అసలు? ఏంది లత్కూర్ కామెంట్ ఇంకా కింద చూడండి. నెక్స్ట్ కార్యం స్కేర్స్ మీ మోర్ అంట. ఈ ఎదవని ఏ పేరగాని చెప్పుతో కొట్టాలి, ఇక దేంతో కొట్టాలి? నీ అమ్మ అయ్య కూడా అదేగారా చేసుకుంది, అందుకే కదా నువ్వు పుట్టింది. వాళ్ళు కూడా అంత భయపడి అది చేసుకోకుండా ఉన్నట్టయితే ఈరోజు మాకు దరిద్రమైనటువంటి కామెంట్ ఉండేది కాదు కదా, అవునా కదా? ఎలా అనుబుద్ధి అయింది? నెక్స్ట్ కార్యం స్కేర్స్ మీ మోర్ అంట. ఈ లుచ్చాగానే ఏమన్నారు ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఈ పేరు రాయ్ సార్ అంట. అబ్బా ఏమన్నా లవడల కామెంటు. ఈ వీళ్ళ పెళ్ళి ఎన్ని రోజులు నిలుస్తుందో చూడాలి. వేణుస్వామి ఏదో అండని చెప్పి మొన్న ఒకటే ఎగిరారు. కానీ ఇలాంటి వేణుస్వాములు, ఇలాంటి దొంగన కొడుకులుగో లిస్ట్ ఉన్నారు, ఎతకాలే కానీ చాలామంది ఉన్నారనమాట. ఈ నా కొడుకులందరినీ ఏం చేయాలి అనేటటువంటిది మీరే చెప్పండి ఫ్రెండ్స్. నన్ను చాలా అంటే చాలా బాధ గురి చేశాను అనమాట. ఇది చూడండి, ఈ పోస్ట్ నేను నోటితో కూడా చదవలేను. వాడెవడు మరి పని లేడు పోరాడంట, పని పాట లేని నా కొడుకులు ట్విట్టర్లో పేజెస్ క్రియేట్ చేసి. నెక్స్ట్ చూడండి, లక్కీ విజయ్ దేవరకొండ అంట. మీ అయ్య కూడా లక్కీయే, మీ అమ్మ ఫోటోలు కూడా ఇలా పెట్టరా, అర్థమైంది ఎర్రిపూక. అండ్ స్టే స్ట్రాంగ్ రక్షిత్ శెట్టి అన్న. అబ్బో ఏం గారిపోతుంది రక్షిత్ శెట్టి మీద. మన రిషబ్ శెట్టి తమ్ముడు అన్న, నాకైతే తెలియదు. వీళ్ళిద్దరు ఏంటంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగింది, వీళ్ళిద్దరు అప్పట్లో లవ్లో ఉన్నారు. లవ్ యూ అని చెప్పి రష్మిక మందన చెప్పింది అని చెప్పి చాలామంది అంటున్నారు అనమాట. అసలు ఆయన ఎందుకు వచ్చింది మధ్యలో అంటే ఏంది? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బ్రేక్ అయిందంటే ఇక తప్పంతా రష్మికదేనా? ఆ హీరోది ఏం లేదా? అరే రష్మిక మందన మన హీరోయిన్ రా. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఆమె వేరే ఇండస్ట్రీ ఏమో కానీ ఇప్పుడు మన విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది, మన తెలంగాణ వాడిని పెళ్లి చేసుకుంది. అంటే మన స్టేట్ అమ్మాయి లెక్కే. మన స్టేట్ ఇప్పుడు ఆమెకి పుట్టి మెట్టినిల్లు. అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు ఆ అమ్మాయికే సపోర్ట్ చేయాలి. అసలు ఒక్కొక్కడు ఎమోషన్స్ పెడతాడు, మామూలు ఎమోషన్ పెట్టట్లా. రక్షిత్ అంటే ఎమోషనల్గా ఫీల్ అయిపోతానంట. నీకు చెప్పిండా? నువ్వేమన్నా ఆయన ఏడుతుంటే పోయి కన్నీళ్ళు తుడిచినా లేదంటే ముడ్డు తుడిచినవా? ఈ విధంగా లత్కోర్ కామెంట్లు, లత్కోర్ పోస్టులు ఎందుకు పెడతారు అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా ఎలాగైతే ఆలోచించడు. ఇది మట్టికి నేనైతే ట్రూలీ చెప్తున్నా. వీలైతే బ్లెస్ చేయండి, వీలైతే హ్యాపీగా ఉండని అని చెప్పండి. డివోర్స్ ఎప్పుడు విడిపోతారు, అందుకే వీళ్ళు భయపడ్డారు పాపం. అసలు ఎంగేజ్మెంట్ అయినా ఒక్క ఫోటో షేర్ చేయలేదు. లైక్ వాళ్ళు జైపూర్లో జరుగుతున్నటువంటి ఈవెంట్ కూడా ఒక్క పోస్ట్ చేయలేదు. తర్వాత నిదానంగా పోస్ట్ చేశారంటే లీక్ అవటం వల్ల వేరే దారి లేక వాళ్ళు పోస్ట్ చేశారు. లీక్ అయిపోయినాయి పాపం, వాళ్ళు దానికి ఏం చేయలేరనమాట. ఈ విధంగా ముమ్మాటికి తప్పు పాపం అని చెప్పి గుర్తుపెట్టుకొని శుభమాని పెళ్ళి అవుతుంటే అశుభం పలకొద్దు. ఇది ముమ్మాటికి తప్పు. ఫ్యూచర్లో మీరు కూడా పెళ్లి చేసుకుంటారు కదా, మీకు ఆలోచించండి. మీకు సంబంధించినటువంటి అమ్మాయి గురించి ఏ విధమైనటువంటి కామెంట్లు, ఏ విధమైనటువంటి పోస్టులు వస్తే ఎంత హట్టింగ్గా ఉంటాయి అనేటటువంటిది దయచేసి ఆలోచించండి. సో విష్ చేయండి. నాకైతే జోడీ బాగా అంటే బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ ఇంకా అంటే ఇంకా నచ్చిండు. గ్రేట్ అనమాట. ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి లైక్ ఎలాంటి సినిమాలు తీసింది అనేటటువంటి మీ అందరికీ తెలుసు. పుష్ప అయిండొచ్చు, యానిమల్ అయిండొచ్చు, అది యాక్టింగే కాదంటలా. ఇక్కడ విజయ్ దేవరకొండ తోపే. విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాపులు అవుతున్నాయి తన దగ్గర డబ్బుల్లో, అందుకే రష్మికని చేసుకుంటూ అని చెప్పి చాలామంది కుయ్యటం కూడా నేను చూసిన అనమాట. విజయ్ దేవరకొండ ఒక్క సినిమాకి వచ్చేసి 15 కోట్ల నుండి 30 కోట్లు తీసుకుంటాడు. ఆయన సినిమాలు 2 హిట్ అయినాయి అంటే అమాంతం తన రెమ్యునరేషన్ 50 కోట్లకు వెళ్ళిపోద్ది. కానీ రష్మిక మందన రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే 10 కోట్లే. ఇప్పుడు ఆమె సినిమాలో ఒక తామ అనేటటువంటి సినిమా ఫ్లాప్ అయింది. ఇంకా ఆ తర్వాత తన రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అనేటటువంటిది కూడా మనకు తెలియదు అనమాట. సో ఇక్కడ విజయ్ దేవరకొండే తోపు. ఒక్క సినిమా మన రణబాలి వస్తుంది కదా, బ్లాక్ బస్టర్ కొడితే విజయ్ దేవరకొండని ఎవరు పట్టుకోలేరు అనేటటువంటిది 100% వస్తాము. సో కుయ్యమాకండి చెత్తనా కొడుకులాగా, వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇదే ఫ్రెండ్స్, దీని మీద అసలు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ నాకు లేదు. కానీ వచ్చేటటువంటి నెగిటివ్ కామెంట్, నెగిటివ్ పోస్టులు చూసి ఏం మాట్లాడాలో తెలియక ఈ విధమైనటువంటి వీడియో అయితే చేస్తా. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.